ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయక చవితి పూజకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి రోజు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదికాలు పూర్తి చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మామిడి ఆకుల తోరణాలు కట్టుకోవాలి. వాకిళ్లను అలంకరించుకోవాలి. దేవుని గదిలో పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని పూజించాలి. కొంతమందికి తమ చేత్తో తాము చేసుకునే వినాయకుడంటే చాలా ఇష్టం. అలాంటి వారు పసుపు గణపతిని గాని, మట్టి గణపతిని గాని, పర్యావరణానికి హాని కలగనటువంటి పదార్థాలతో చేసిన వినాయకుడిని పూజలో ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా మనకు మన చేత్తో చేసుకున్న తృప్తి కలుగుతుంది. అలాగే పర్యావరణానికి ఎటువంటి హాని చేయడం లేదు అనే భావన మరింతగా మనల్ని భగవంతుడికి దగ్గరగా చేస్తుంది. మనం తెచ్చుకున్న పూజా సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టమని పెద్దలు చెబుతారు. మిగిలిన భక్ష్యాలు ఉన్నా లేకున్నా వీటిని తప్పకుండా తయారు చేసుకుని ఉంచండి. వినాయకుడి విగ్రహం ఎదుట కొంత బియ్యాన్ని పోసి దానిపై మీ శక్తి కొద్దీ రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను ఉంచండి. దానికి పసుపు రాసి బొట్టు పెట్టండి. అందులో కొన్ని అక్షింతలు, పూలు వేసి దానిపై మామిడి ఆకులు ఉంచి ఆ పైన కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిని ఉంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు కుంకుమలు అవుతాయి కాబట్టి తెల్లని వస్త్రాన్ని ఉంచుకొని అప్పటికప్పుడు చేతిని శుభ్రంగా తుడుచుకుంటే బాగుంటుంది. ఇక పూజకు కావలసిన సామాగ్రి గురించి తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, గంధము, అగరవత్తులు, కర్పూరము, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, బెల్లము లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి లేదా నూనె, దీపారాధన వత్తులు, వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసము, ఇంకా మీరేదైనా భగవంతుడికి నివేదించడానికి తయారు చేసిన భక్ష్యాలు. వినాయక వ్రతకల్పము ఆచమనం చేసుకునేటప్పుడు ఇలా చెప్పండి. ఆచమ్యః ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓం ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. వినాయకుడిని ఈ విధంగా ప్రార్థించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సుముఖచ్చైకదంతచ్చ కపిలో గజకర్ణకః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సజ్గ్రామే సర్వకార్యేషు వినస్తస్య న జాయతే అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః అంటూ వినాయకుడి నామాలను భక్తితో స్మరించండి. వినాయక వ్రతంలో సంకల్పం ఇలా చెప్పుకుందాం. ఓం మయోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభో శోభన ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్ష్యే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే. ఇది మీ ప్రాంతానికి తగ్గట్టు మార్చుకోండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్ష్యే చతుర్థ్యాం తిథౌ స్థిరవాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవమగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ అంటూ మీ పేర్లు, గోత్రనామాలు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రనామాలను చెప్పుకోండి. అందరి పేర్లు చెప్పిన తరువాత ఆస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళా వ్యాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాంకరిష్యే. మీరు పూజా సామాగ్రిలో దేవుని దగ్గర ఉంచిన నీటి పాత్రను తాకండి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాంకరిష్యే తదంగ కలశ పూజాంకరిష్యే. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ తస్యోపరి హస్తం నిధాయ. ఇప్పుడు వినాయక వ్రతకల్పంలో కలశ పూజ. కలశానికి గంధపు బొట్లు పెట్టి అక్షతలు అద్ది లోపల ఒక పుష్పము ఉంచి ఆ తరువాత ఆ పాత్రను కుడి చేతితో మూసి ఈ మంత్రాలను చెప్పండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌతు సాగరా సరే సప్తదీపా వసుంధర ఋగ్వేదో విధ యజుర్వేద సామవేదో హ్యధరణ అంగైచ్చ సహితాక్షరే కలశాంబు సమాశ్రితా ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే విస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవమండపమాత్మానాం చ సంప్రోక్ష్య. కలశంలో ఉన్న జలాన్ని చేతిలో పోసుకొని లేదా చేతిలో ఒక పువ్వును ఉంచుకొని ఆ పువ్వును ఆ నీటితో తడిపి పూజ కొరకు తయారు చేసుకున్న వస్తువుల మీద దేవుని మండపం మీద ఎవరైతే పూజ చేస్తున్నారో వారి మీద ఆ నీటిని చల్లుకోండి. తదంగతీన వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. పూజా సామాగ్రిలో ఉంచిన పసుపును తీసుకొని ఆ పసుపుతో చిన్న పసుపు వినాయకుడిని తయారు చేసుకోవాలి. మహాగణపతి పూజ. పసుపు గణపతిని ఈ విధంగా పూజించాలి. గణాన్త్వాం గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత్యః ఆనశృణ్యన్యూతిభిస్సీద సాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు పాత్రలో ఉంచుకున్న పూలు అక్షతలు కలపండి. యథాభాగాం గుణం నివేదయామి. శ్రీ మహాగణాధిపతి సుప్రసన్నో సుప్రీతో వరదో భవతు. శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు కొన్ని అక్షింతలు తలపై వేసుకోండి. అథ శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. ప్రాణ ప్రతిష్ట. అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయానసస్తి అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థాముపహయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధం కురు. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ వరదో భవ అవకుంఠితో భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద ప్రసీద. పూజా విధానం. భవసంచిత పాపౌఖ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాసంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం శ్రీవరసిద్ధి వినాయకం ధ్యాయామి. అత్రావిగచ్చద్ జగద్యంజ సురరాజార్చితేశ్వరః అనాథనాద సరగ్న గౌరీ గర్భ సముద్భవ. శ్రీవరసిద్ధి వినాయకం ఆవాహయామి. మౌక్తికై పుష్పరాగైచ్ఛ్య నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధి వినాయకాయ ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. శ్రీవరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణ దిరదానన. శ్రీవరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి. అనాథనాద సరజ్ఞ గీర్వాణవర పూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీవరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి. దధిక్షీర సమాయుక్తం మదాహ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. శ్రీవరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాద సర్వజ్ఞ గీర్వాణాగణ పూజిత
శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వకీర్తేభ్య ఆహృతై రమలైర్జలైః స్నానం కురుష భగన్నుమాపుత్రం నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయకం శుద్ధోదక స్నానం కారయామి. రక్తవస్త్రద్వయం చారుదేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ. శ్రీ వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి. చందనా గురు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం प्रतिगृह्यतां श्री वरसिद्धि विनायकं गंधान् समर्पयामि. अक्षतान् धवलान् दिव्यान् शालीयां स्तण्डुलान् शुभान् गृहाण परमानंद शंभुपुत्र नमोस्तुते. श्री वरसिद्धि विनायकाय अलंकरणार्थम् अक्षतान् समर्पयामि. सुगंधानि च पुष्पाणि जाजीकुन्दमुखानि च 21 पत्राणि संगृहाण नमोस्तुते. श्री वरसिद्धि विनायकं पुष्पैः पूजयामि. ఇలా మీరు గణపతిని పూజించేటప్పుడు ఆయా మంత్రానికి తగ్గట్టు, అంటే ముందు స్వామిని ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ మూర్తిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నట్టు స్వామిని ధ్యానము చేస్తూ ముందు ఆహ్వానించి ఆసనాన్ని చూపించి కూర్చోమన్నట్టు, ఆ తర్వాత అర్ఘ్యమిస్తున్నట్టు, స్వామికి వివిధ పదార్థాలను సమర్పిస్తున్నట్టు, పంచామృత స్నానము చేయిస్తున్నట్టు, స్వామికి నూతన వస్త్రాలు సమర్పిస్తున్నట్టు, యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నట్టు, గంధాన్ని, అక్షతలను, వివిధ అలంకారాలను, పుష్పాలను, పూజలో ఉపయోగించవలసిన పత్రిని స్వామికి సమర్పిస్తున్నట్టు భక్తితో మనము స్వామి మన ఎదుటే వచ్చి కూర్చున్నట్టు భావించి పూజించాలి. గణేశుని అథాంగ పూజ. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః కుల్భౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం అఖువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రీ నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఏకవింశతి పత్ర పూజ. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతి పత్రేణ పూజయామి. ఓం ఉమాధిపాయ నమః బిల్వపత్రేణ పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రేణ పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రేణ పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రేణ పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రేణ పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రేణ పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రేణ పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రేణ పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రేణ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రేణ పూజయామి. ఓం పాలచంద్రాయ నమః మరువకపత్రేణ పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రేణ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రేణ పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గణకీపత్రేణ పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రేణ పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రేణ పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రేణ పూజయామి. ఓం పిలాయ నమః అర్కపత్రేణ పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రై పూజయామి. మనము వినాయకుడికి ఎంతో ఇష్టంగా చెప్పుకొని సేకరించిన పత్రిని ఈ ఏకవింశతి పత్రి పూజలో వినియోగించి స్వామికి సమర్పిస్తున్న భావనతో స్వామికి నమస్కరించాలి. అలాగే అథాంగ పూజ చెప్పేటప్పుడు ఒకవైపు స్వామి నామాన్ని చెబుతూ పాదౌ పూజయామి అన్నప్పుడు ఆ పాదాలను మనసులో స్మరించి స్వామికి పుష్పాలను నివేదిస్తూ పూజ చేసుకోవాలి.
విఘ్నేశ్వరుని అష్టోత్తర శతనామావళి. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం స్కందాగ్రజాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం పూతాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం అధ్యక్షాయ నమః, ఓం ద్విజప్రియాయ నమః, ఓం అగ్నిగర్వచ్ఛిదే నమః, ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః, ఓం వాణీప్రదాయకాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం శర్వతనయాయ నమః, ఓం శర్వరీప్రియాయ నమః, ఓం సర్వాత్మకాయ నమః, ఓం సృష్టికర్తే నమః, ఓం దేవానీకార్చితాయ నమః, ఓం శివాయ నమః, ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం గజాననాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం మునిస్తుత్యాయ నమః, ఓం భక్త విఘ్న వినాశనాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం చతుర్బాహవే నమః, ఓం చతురాయ నమః, ఓం శక్తి సంయుతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హరయే నమః, ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః, ఓం కావ్యాయ నమః, ఓం గ్రహపతయే నమః, ఓం కామినీ నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం పాశాంకుశధరాయ నమః, ఓం చండాయ నమః, ఓం గుణాతీతాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం అకల్మషాయ నమః, ఓం స్వయం సిద్ధాయ నమః, ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమః, ఓం బీజాపూర ఫలాసక్తాయ నమః, ఓం వరదాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం కృతినే నమః, ఓం ద్విజప్రియాయ నమః, ఓం వీతభయాయ నమః, ఓం గదినే నమః, ఓం చక్రిణే నమః, ఓం ఇక్షుచాపధృతే నమః, ఓం శ్రీదాయ నమః, ఓం అజాయ నమః, ఓం ఉత్పలకరాయ నమః, ఓం శ్రీపతిస్తుతిహర్షితాయ నమః, ఓం కులాద్రిభేత్రే నమః, ఓం జటిలాయ నమః, ఓం చంద్రచూడాయ నమః, ఓం అమరేశ్వరాయ నమః, ఓం నాగయజ్ఞోపవీతవతే నమః, ఓం కలికల్మషనాశనాయ నమః, ఓం స్థూలకంఠాయ నమః, ఓం స్వయం కర్త్రే నమః, ఓం సామఘోషప్రియాయ నమః, ఓం పరాయ నమః, ఓం స్థూలతుండాయ నమః, ఓం అగ్రణ్యాయ నమః, ఓం ధీరాయ నమః, ఓం వాగీశాయ నమః, ఓం సిద్ధిదాయకాయ నమః, ఓం దూర్వావిల్వప్రియాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం పాపహారిణే నమః, ఓం సమాహితాయ నమః, ఓం ఆశ్రితశ్రీకరాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం భక్తవాంఛితదాయకాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం అచ్యుతార్చ్యాయ నమః, ఓం కైవల్యాయ నమః, ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః, ఓం జ్ఞానినే నమః, ఓం దయాయుతాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః, ఓం ప్రమత్తదైత్య భయదాయ నమః, ఓం వ్యక్తమూర్తయే నమః, ఓం అమూర్తిమతే నమః, ఓం శైలేంద్ర తమజోత్సంగ కేరణోత్సుకమానసాయ నమః, ఓం స్వలావణ్య సుధాసారజిత మన్మథ విగ్రహాయ నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం మాయినే నమః, ఓం మూషకవాహనాయ నమః, ఓం రమార్చితాయ నమః, ఓం విధయే నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం విబుధేశ్వరాయ నమః, ఓం చింతామణి ద్వీపపతయే నమః, ఓం పరమాత్మనే నమః, ఓం గజాననాయ నమః, ఓం హృష్టాయ నమః, ఓం తుష్టాయ నమః, ఓం ప్రసన్నాత్మనే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః అంటూ స్వామి మీద ఒక్కో మంత్రము చెబుతున్నప్పుడు పువ్వులు స్వామికి సమర్పిస్తూ అష్టోత్తర శతనామావళితో స్వామిని పూజించండి. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి అంటూ నమస్కారం చేసుకోండి. దశాంగం గుగ్గులూపేతం సుగంధి సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా గృహాణ మంగళం దీపమీశపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. దీపం దర్శయామి. సుగంధాన్ సుకృతాంచైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవజనముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. మహానైవేద్యం సమర్పయామి. పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. సదానంద విజ్ఞేన పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. సువర్ణ పుష్పం సమర్పయామి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. నీరాజనం సమర్పయామి అంటూ ఒక్కొక్క మంత్రం చెబుతున్నప్పుడు మొదట అగరువత్తులు వెలిగించి స్వామికి అగరువత్తుల ధూపం వేస్తున్నట్టు భక్తితో స్వామికి సమర్పించండి. తరువాత వెలిగించిన దీపాన్ని స్వామికి చూపిస్తున్నట్లు
భావించండి. స్వామి పూజలో నైవేద్యం కోసం తయారు చేసిన పదార్థాలను స్వామి ఎదురుగా పెట్టి మహా నైవేద్యాన్ని స్వామికి సమర్పిస్తున్నట్టు భావించండి. అది స్వామి స్వీకరించినట్లు మీరు మనసులో భావించి తాంబూలాన్ని సమర్పిస్తున్నట్టు తమలపాకులు వక్కలను తాకండి. తాకి స్వామి వైపు చూపండి. ఈ విధంగా పుష్పాలను, పళ్ళను, నైవేద్యాన్ని, దీపాన్ని, ధూపాన్ని అన్నిటినీ స్వామికి నివేదిస్తున్నట్టు భావించి తరువాత స్వామికి కర్పూర హారతి ఇవ్వండి. ఇచ్చిన తరువాత శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నీరాజనం సమర్పయామి అని అనుకున్న తర్వాత నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. దూర్వాయుగ్మ పూజ. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం అఖువాహనాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మేన పూజయామి అంటూ ఈ మంత్రాలను చదువుతూ స్వామికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించండి. స్వామివారి మంత్రపుష్పం. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర ఘనాశన వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక ఏకదంతైక వదన తథా మూషక వాహన కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాంత సమర్పయామి. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పౌత్రస్థం పాపనాశన శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పునరర్ఘ్యం సమర్పయామి. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్స్తం మే వరం దేహి పరత్ర చ పరాం గతిం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ పుష్పాలను చేతిలో తీసుకొని స్వామిని ప్రార్థిస్తూ మీ కుడివైపుగా 3 ప్రదక్షిణాలు చేసుకొని ఆ పుష్పాలను స్వామి పాదాల వద్ద ఉంచి స్వామిని ప్రార్థించండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తన్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక. వినాయక వ్రతకల్పంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇది. ఇది వినాయక వ్రతకథ. సూత మహాముని, శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానము, ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అనే వరాన్ని కోరుకున్నాడు. పరమేశ్వరుడు అతని కోరిక తీర్చడం కోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే కైలాసములో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి విష్ణుమూర్తిని ప్రార్థించింది. జరిగిన విషయాన్ని చెప్పింది. ఓ మహానుభావ, పూర్వము భస్మాసురుడి బారి నుండి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని అడిగింది. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మ ఇతర దేవతలను పిలిచి గజాసురుడిని సంహరించేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళడమే సరైనది అని నిర్ణయించాడు. శివుడి వాహనమైన నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ ఇతర దేవతలకు తలా ఒక వాయిద్యం ఇచ్చాడు. తాను కూడా చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురానికి వెళ్ళాడు. అక్కడ గజాసురుడు ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆటను చూసి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి గంగిరెద్దును చూపిస్తూ ఇది శివుడి వాహనమైన నంది, శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుడినే ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నిర్ఘాంతపోయాడు. గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువే అని తెలుసుకుని
తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండేలా చెయ్యి స్వామి, నా చర్మాన్ని నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తరువాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు. శివుడు కైలాసానికి వెళ్ళాడు. వినాయకుడి పుట్టుక. కైలాసములో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. స్నానం చేసిన తరువాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠాన్ని నరికాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉంచిన పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అని ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతను మహావీరుడు. నెమలి అతని వాహనము. విఘ్నేశాధిపత్యము. ఒక రోజున దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు. తను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆ ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరు 3 లోకాలని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికే ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా? మీ పాదసేవకుడిని నా యందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరాడు. శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానమాచరించేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగాని గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గరే ఉన్న అన్నను చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను, క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనమైన అనిందుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు నమస్కరించబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల ద్రొల్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి చంద్రుడిని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని శపించింది. ఋషిపత్నులకు నీలాపనిందలు. అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞము చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోవడం ఆరంభించాడు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతి ఇచ్చిన శాప ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందలను గూర్చి పరమేష్ఠికి తెలిపారు. బ్రహ్మదేవుడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడి భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి
వారితో పాటు తాను కూడా కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను సేవించి విఘ్నేశ్వరుడిని తిరిగి బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు, పార్వతీదేవి, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు కలుగుతుంది, కాబట్టి దాన్ని ఉపసంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతీదేవి సంతోషముతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి, ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుని చూడకూడదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుడిని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. శమంతకోపాఖ్యానము. ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా, స్వామి, సాయంకాలమైంది, ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు, నేను వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గలోకానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూసి, ఆహా, నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడడానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతడికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు, ఇది రోజుకు 8 బారువుల బంగారం ఇస్తుంది, ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అని అన్నాడు. శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహము ఆ మణిని మాంసం అనుకొని ప్రసేనుడిని చంపింది. ఆ సింహము మణిని తీసుకుని పోతుండగా ఒక భల్లూకము అంటే ఎలుగుబంటి ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తను ఉండే కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. ఆ మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్తను విని, నేను ఆ మణిని ఇవ్వలేదని, శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి ఆ రత్నాన్ని అపహరించాడు అని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు అది విని, ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడి కళేబరం, సింహపు కాలిజాడలు, భల్లూకం కాలిజాడ కనిపించాయి. వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకొని తిరిగి వస్తుండగా అది చూసి, వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవంతుడు రోషముగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతన్ని కింద పడదోసి భీకరమైన యుద్ధం చేశాడు. ఆ విధంగా వారిద్దరి మధ్య 28 రోజులు పోరాటం జరిగింది. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు వచ్చింది రావణుడిని సంహరించిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకొని నమస్కరించి, దేవాదిదేవ, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువగా మీతోనే ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరిప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరమంతా శిథిలమయ్యింది. ప్రాణాలు త్వరలో పోతున్నాయి. జీవితేచ్ఛ నశించింది. నా అపచారాన్ని క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదు అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడిని తన చేతితో నిమిరి, జాంబవంత, శమంతకమణి దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో, జాంబవతితో కలిసి శ్రీకృష్ణుడు తన నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తును పిలిపించి జరిగినదంతా వివరించి మణిని అతనికి తిరిగి ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు లేనిపోని నిందమోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు. మణితో పాటుగా తన కుమార్తె అయిన సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి, సత్యభామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీకృష్ణుడిని స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి నీలాపనిందలు పోగొట్టుకున్నారు, కానీ మాలాంటి వారు ఏం చేయగలరు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు
భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమణి కథను విని పూజలో పూజాక్షతలను తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందులు పొందకుండా ఉంటారు అని చెప్పాడు. దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలైన వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని శాప మోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తరువాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళాడు. సర్వే జనా సుఖినో భవంతు. మనకు పురాణాల ద్వారా తెలియజేసిన కథలను ఈశ్వరుడి యొక్క లీలలుగానే మనం భావించాలి. ఇలా కథను చెప్పుకొని మనము విఘ్నేశ్వరుడికి మంగళహారతిని ఇవ్వాలి, లేదా ముందే మంగళహారతిని ఇచ్చైనా వినాయకుడి కథను వినాలి. విఘ్నేశ్వరుని మంగళహారతి. శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజ్యునకును జయమంగళము నిత్య శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చంగల్వ ఉత్తరేణు వేరు వేరు గదిచ్చి వేడ్కతో పూజించు పర్వమున దేవగణపతికిప్పుడు జయమంగళం. సుస్థిరము భాద్రపద శుద్ధ చెవితియందు పొసగ సజ్జనులచే పూజగొనుచు శశిజూడరాదన్న జేకొంటి నొక వ్రతము పర్వమున దేవగణపతికిప్పుడు జయమంగళం. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మని నేయును కడుముద్ద పప్పును బొజ్జ విరుగ గదినుచు పోరలు కొనుచు జయమంగళము నిత్య శుభమంగళం. పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ఎప్పుడు నినుగొల్తు ఏకచిత్తమున సర్వమున దేవగణపతికిప్పుడు జయమంగళం. ఏకదంతమును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మూషికము పరుగు చెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికిప్పుడు జయమంగళం. నిత్య శుభమంగళం. మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికిప్పుడు జయమంగళం. నిత్య శుభమంగళం. జయమంగళము నిత్య శుభమంగళం. జయమంగళము నిత్య శుభమంగళం. ఓం శ్రీ గణేశాయ నమః. లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.